సంవత్సరంలో నేను ఒక బ్యాంక్‌లో క్లర్కమ్ క్యాషియర్‌గా జాబ్ చేస్తున్నాను. ఆ టైంలో ఆహ్, ఒక న్యూస్ పేపర్‌లో ఓ పాజిటివ్ రక్తం అందక గాంధీ హాస్పిటల్‌లో ఒక వ్యక్తి మరణించాడు. ఆ న్యూస్ నన్ను చెలించి అప్పటినుంచి ఇప్పటి వరకు గడిచిన 25 సంవత్సరాల్లో 300 సార్లు రక్తము, ప్లేట్లెట్స్, ప్లాస్మా, డబ్ల్యూబీసీ డొనేట్ చేయడం జరిగింది. 2000 ఇయర్‌లో మామూలుగా నేను బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 8 సంవత్సరాల తర్వాత ప్లేట్లెట్స్ ఇంపార్టెన్స్ తెలుసుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ డొనేట్ చేయడం జరిగింది. మందు లేని కరోనాకి మందుగా ప్లాస్మా పనిచేస్తుంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆ ప్లాస్మాని ఆ సంవత్సరంలో 24 సార్లు డొనేట్ చేయడం జరిగింది. క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో డబ్ల్యూబీసీ పాత్ర తెలుసుకున్న తర్వాత 2 సార్లు క్యాన్సర్ పేషెంట్‌కి డబ్ల్యూబీసీ డొనేట్ చేయడం జరిగింది. ఒకసారి మా మా బంధువులకి ఏ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ అవసరమైంది. ఆ టైంలో నేను చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కి వెళ్ళడం జరిగింది. మాకు కావాల్సిన ఏ నెగెటివ్ బ్లడ్ గ్రూప్‌ను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు అందించారు. ఆ తర్వాత నేను అదే చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో బ్లడ్డు, ప్లేట్లెట్స్, ప్లాస్మా 206 సార్లు డొనేట్ చేయడం జరిగింది. నాకు ఫస్ట్ టైము వరల్డ్ రికార్డ్ వచ్చినప్పుడు చిరంజీవి గారు పిలిచి నాకు ఒక బొకేతో నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. అది గోల్డెన్ మూమెంట్. ఎప్పటికీ మర్చిపోలేను. కరోనా టైంలో నేను 24 సార్లు ప్లాస్మా డొనేట్ చేసినందుకు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి గౌరవనీయులైన ఈటెల రాజేందర్ గారి చేతుల మీదుగా వరల్డ్ రికార్డ్ తీసుకోవడం జరిగింది. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి 18 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళు, 45 కేజీల బరువు ఉన్నవాళ్ళు, 12.5 హిమోగ్లోబిన్ ఉన్నవాళ్ళు, 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు అంటే 47 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రతి సంవత్సరం 4 సార్లు చొప్పున ఒక వ్యక్తి ఒకళ్ళ జీవిత కాలంలో 188 సార్లు డొనేట్ చేయొచ్చు. ఎవరు డొనేట్ చేయకూడదు అంటే హెపటైటిస్, హెచ్ఐవి, అలాగే ఏదైనా సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నవాళ్ళు డొనేట్ చేయకూడదు. బీపీ అప్ అండ్ డౌన్స్ ఉన్నవాళ్ళు డొనేట్ చేయకూడదు. థైరాయిడ్ ఉన్నవాళ్ళు డొనేట్ చేయకూడదు. షుగర్ ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్స్ స్టేజ్‌లో వాళ్ళు డొనేట్ చేయొచ్చు. ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళు డొనేట్ చేయకూడదు. అసలు యాక్చువల్‌గా మనం ఇవాళ ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే, ఈ బ్లడ్ గ్రూపింగ్ అనమాట. ఏ కావచ్చు, బి కావచ్చు, ఓ పాజిటివ్ ఇలాగ ఈ బ్లడ్ గ్రూపింగ్‌ని కార్ల్ ల్యాండ్ స్టీనర్ అనే ఒక వ్యక్తి రక్తంలోని గ్రూప్స్ కనుక్కోవడం జరిగింది. తన బర్త్‌డే సందర్భంగా వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే, ప్రతి సంవత్సరం అత్యవసర సమయాల్లో రక్తాన్ని అందించిన రక్తదాతలను గౌరవించుకోవటము, అలాగే సురక్షితమైన రక్తాన్ని అందించటం అనే ఈ 2 పాయింట్స్ తోటి వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే జరుపుకుంటూ ఉంటారు. గడిచిన 20 సంవత్సరాల నుంచి ఈ వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే చేసుకుంటూ వస్తున్నాము. ప్రతి సంవత్సరం జూన్ 14 కార్ల్ ల్యాండ్ స్టీనర్ బర్త్డే సందర్భంగా చేసుకుంటున్నాం. ఎవరైనా మనం చనిపోయిన తర్వాత డొనేట్ చేయడం అనేది మన బాడీ అనేది ఎలా పనికొస్తుందంటే, మెడికల్ కాలేజ్‌లో స్టూడెంట్స్‌కి వాళ్ళు చదువుకోవడానికి మన బాడీ అనేది పనికొస్తుంది. సో, అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చనిపోయిన తర్వాత కూడా మన బాడీ కాలిపోవడానికో, పూడ్చిపెట్టడానికో కాకుండా పిల్లల చదువు కోసం యూజ్ అవ్వాలంటే ప్రతి ఒక్కళ్ళు అవయవ దానానికి ముందుకు రండి. నా లక్ష్యం ఏంటంటే, ప్రతి ఇంటిలో ఒక రక్తదాత తయారవ్వాలి. అలాగే రక్త కొరత లేని సమాజాన్ని చూడాలి. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ప్రతి 2 సెకన్లకు ఒక వ్యక్తి రక్తము, ప్లేట్లెట్సు, బ్లడ్ సంబంధించిన కాంపోనెంట్స్ దొరక్క చనిపోతూ ఉన్నారు. అటువంటి రక్త కొరత వల్ల జరిగే మరణాలను ఆపడంలో అవేర్‌నెస్ అనేది ప్రతి వ్యక్తికి చాలా ఇంపార్టెంటు. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి కనుక ప్రతి 3 నెలలకు ఒకసారి డొనేట్ చేస్తూ కనుక ఉంటే రక్త కొరత లేని సమాజాన్ని ఖచ్చితంగా చూడవచ్చు. ఎన్నిసార్లు మీరు ప్రతి 3 నెలలకు ఒకసారి చొప్పున బ్లడ్ ఇచ్చినా, ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ కానీ, ప్లాస్మా కానీ, డబ్ల్యూబీసీ కానీ ఇచ్చినా మీకు దానివల్ల మీకు ఎటువంటి నష్టం ఉండదు. సో, రక్తదానం మీద ఉన్న అపోహలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచి ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా
ప్రతి 3 నెలలకొకసారి బ్లడ్ ఇవ్వడం, ప్రతి 15 రోజులకొకసారి ప్లేట్లెట్స్ గానీ, ప్లాస్మా గానీ, డబ్ల్యూబీసీ గానీ ఇవ్వడానికి ముందుకు రండి. రక్త కొరత లేని సమాజానికి ప్రతి ఒక్కళ్ళం కృషి చేద్దాం. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఎవరికైనా అత్యవసర సమయంలో రక్తం అవసరమైతే నా మొబైల్ నెంబర్‌కి కాల్ చేయండి. 9992345678. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, రీడ్ చేసుకోండి. 9992345678. మీకు ఎప్పుడైనా ఎవరైనా బ్లడ్ డొనేట్ చేస్తాము అని చెప్పి ఎవరైనా డబ్బులు వేయమంటే, గూగుల్ పే గానీ, ఫోన్‌పే గానీ వేయమంటే ఎవరు వేయకండి, మోసపోవద్దు. ఎందుకంటే రక్తదాతలు ఎవరు కూడా డబ్బులు ఇస్తేనే రక్తం ఇస్తామని చెప్పి అనరు. అటువంటి వాళ్ళు అటువంటి వ్యక్తులకి ఎవరు కూడా డబ్బులు వేసి ప్రోత్సహించొద్దు.